నిజం చెబుతున్నా, నా లైఫ్లో చెప్తున్నా. బోలెడన్ని సమస్యల్లో ఏసైని తెలుసుకున్నా. వినండి, బోలెడన్ని సమస్యల్లో ఏసైని తెలుసుకున్నా. ఏసైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే, అన్ని మెంటల్ ప్రెజర్, అసలు చచ్చిపోదాం అనుకున్నాం మొత్తం కలిసి. అంత ఒత్తిడి ఎటుపోయిందో. ఎందుకంటే నమ్మా. నేను ఎవరిని గుర్తించానో, నన్ను ఎవరు దర్శించారో, నేను ఎవరిని కనుగొన్నానో ఆయన సర్వశక్తుడు, బలవంతుడైన దేవుడు. ఎన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజనలు చేసి గందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పలు పడ్డవాళ్ళు కాదో. ఈయన నిజమైన దేవుడు, ఉన్నవాడు. నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తన్ను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమామూర్తి, నిజ దేవుడు నా యేసు. నాకు అర్థమైపోయింది. ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చినా అది ఆయన కోసం కాదు, మన కోసమే. మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది? అరే అబ్బాయి, కథ చిల్లరేనరా, బిర్యానీ తింటా అని అడుక్కుంటాడు ఆయన. నువ్వు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చిందా, దశంభాగం ఇచ్చిందా, ప్రథమ ఫలం ఇచ్చిందా, ప్రతిష్టార్పణ ఇచ్చిందా, ఇదిగో నాకున్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభా, నీ పరిశుద్ధులకి ఇది వాడు, నన్ను ఇంకా ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు నీ దగ్గర ఉన్నదాన్ని. ఎందుకోసం? నీవు తిరిగి దీవెన పొందడానికి. రెండవది, నీ తోటి వారి అక్కర తీర్చడానికి తప్ప ప్రభు ఏదో బిర్యానీ తినడానికి కాదు. ఆ అవసరం ఆయనకి. అర్థమైపోయింది నాకు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో, ప్రార్థన చేయటం మొదలుపెట్టానో, వాక్యం చదవటం మొదలుపెట్టానో, మ్యాటర్ అర్థమైపోయింది. ఇక ఆ దెబ్బతో దిగులుపోయి నేను హ్యాపీగా ఉండటం మొదలుపెట్టా ఇంట్లో. అంతకుముందు ఎవరి ముఖంలో చూసినా ఏడిపే, ఎవరి ముఖంలో చూసినా దరిద్రమే, ఎవరి ముఖంలో చూసినా బూతులే, దోషంలే. నువ్వు తేడా, నీ వల్ల ఇద్దరిద్దరం, నువ్వు సావుకొచ్చావు, నువ్వు అట్ట సావు, నువ్వు ఇట్టు సావు. ఈ సావులు బతుకులు ఇవే. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఏ నడుస్తున్నాయి. నువ్వే దరిద్రమే అంటాడు భర్త. నేనేం కాదు, దరిద్రం అంతా నీ ముఖాన్ని అంటది భార్య. అసలు మీ ఇద్దరు కడుపున పుట్ట మా దరిద్రం అంటారు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఈ శాపగ్రస్తమైన అనుభవాలన్నీ పోయినాయి, వదిలేసాక అయిపోయింది. సరైనోడు నాకు చిక్కాడు, అసలు దేవుడిని పట్టుకున్నాను. ఎక్కడికి పోదేక పడవ ఎక్కడికి పో, దరికి చేరిద్దంతే. ఇక అప్పటి నుంచి ఇక ఆనందంగా ప్రార్థన చేయటం, స్తుతి, ఆరాధన. మా వాళ్ళు ఉన్నారు, అడగండి కావాలంటే. నేను చెప్పింది నిజమో కాదు. యేసయ్యను గుర్తిరిగినాక ఏడుపు ముఖం వేసుకొని తిరిగానేమో అడగండి, సమస్య లేదు, హ్యాపీ. నా ముఖంలో ఆనందం చూసి వాళ్ళకి డౌట్ వచ్చింది.